స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఈరోజు సంక్రాంతి సందర్భంగా జమిని తారలందరితో కలిసి సంక్రాంతి స్పెషల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. సో అందులో భాగంగా మనందరికీ చాలా ఫేవరెట్ హీరో నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఆల్రెడీ గోరింటాకు సీరియల్తో మీరు అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అయింది మీ పేరు. ఇప్పుడు శ్రవంతి సీరియల్ చేస్తున్నారు జమిని టీవీలో. ఎలా జరుగుతుంది? శ్రవంతి కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంబ్యాక్ అనొచ్చు. చీలాసో శ్రవంతిని ఒక రేంజ్లో ఆల్రెడీ జనాలు ప్రేమించేశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ టచ్ అవ్వాలంటే మనకి చాలా ప్రెషర్ అండ్ చాలా భయంగా ఉంది. బికాస్ అంత legendary kind of an artist have been performed in very difficult roles. So ఆ ఒక్క భయం ఉంది తప్ప ప్రేమించే వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. సో అన్ని ఇయర్స్ తర్వాత చీలాసో శ్రవంతి తర్వాత మళ్ళీ మీ సీరియల్ వచ్చింది. సో అదే పేరుని ఎలా నిలబెడుతున్నారు సీరియల్ వాళ్ళందరూ? అది మేము నిలబెట్టడం కన్నా జనాలు నిలబెడతారని నేను ఆదరిస్తున్నా. బికాస్ వాళ్ళ చేతిలోనే ఇవన్నీ, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. సో ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది. బేసికలీ ప్రాపర్ ఎక్కడండి మీది? ప్రాపర్ మైసూర్. బట్ అక్కడ సంక్రాంతి అంటే చాలా తక్కువ, రేరు సెలబ్రేట్ చేయడం. బట్ ఇక్కడ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సీరియల్ వాళ్ళతో ఇంట్లో ఒకసారి, సీరియల్ వాళ్ళతో ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఎలా అనిపిస్తుంది? ఇక్కడ సంక్రాంతి అనేది పెద్ద పండుగ యాక్చువల్లీ. ఎస్పెషలీ భీమవరం ఆ సైడ్లో అంటే సంక్రాంతి, కోడి పందెం ఇవన్నీ చేస్తారు. సో నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు, ఒక్కసారి వెళ్ళి నేను చూడాలి. ఇక్కడ ఉన్న సంక్రాంతి నేను ఎంజాయ్ చేయాలి. యాక్చువల్లీ ప్లాన్ చేస్తున్నా ఈసారి. సో లెట్స్ సీ. మెయిన్లీ సంక్రాంతి అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ అబ్బాయిలది వేరేదే ఉంటాయిలే. సంక్రాంతి అంటే కోడి పందాలు, ప్యాక్ ఆటలు, వాళ్ళు ఒక సెట్లో ఫుడ్, మంచి ఫుడ్. సో ఇవన్నీ ఉంటాయి. సో చెప్పాలంటే సంక్రాంతి నేను ఈసారి ఇక్కడే సెలబ్రేట్ చేయాలి. మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళతో, మనం అన్న వాళ్ళతో చేయాలని చాలా ప్లాన్ చేస్తున్నా. లెట్స్ సీ. సో ఇప్పుడు ఈవెంట్ అంతా స్టార్ట్ కాబోతుంది. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ సీరియల్ మీ పార్ట్నర్ వచ్చిందా? వచ్చిందండి. షీఈస్ గెటింగ్ రెడీ. అద్భుతంగా డెకరేషన్ అవన్నీ చేస్తున్నారు. సో చూడాలి ఏమేమి ప్లాన్ చేస్తారో, నాకు కూడా తెలీదు. రెడీ చేసి అయితే ఉంచారు నన్ను. గోరింటాకు అండ్ శ్రవంతికి డిఫరెన్స్ ఏంటి? శ్రవంతి సీరియల్కి గోరింటాకు శ్రవంతిలో డిఫరెన్స్ ఏంటంటే ఛానల్ అంతే. రెండు ప్రేక్షకులు ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు మీ, వాట్ ఎవర్ ఐ వర్క్. నాకు అన్ని ప్రాజెక్ట్స్ ఒకటే. కానీ శ్రవంతి ఈజ్ అ డిఫరెంట్ జానర్. సో ఇది కొంచెం అద్భుతంగా వస్తుంది అని హోప్స్ ఉన్నాయి. చూద్దాం. శ్రవంతి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉంది. ఆ రీచ్ అవ్వాలనే ఒక దీని మీదే మేము ప్రయత్నం చేస్తున్నాం. సో శ్రవంతి ఇట్స్ సంథింగ్ లైక్ అగైన్ అంటే ఆ కంబ్యాక్ చేయడమే చాలా గొప్ప. మా ప్రొడక్షన్ టీమ్ అందరూ, జమిని వాళ్ళందరూ చేయడం, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇంకా జనాల చేతిలోనే ఉంది ఫస్ట్ చెప్పినట్టు. చాలా మందికి ఇష్టమైంది. సో చూద్దాం ఎలా జర్నీ సాగుతుందో. సీరియల్ ఆర్ మూవీ ఏది చూస్ చేసుకుంటారు? సీరియల్, మూవీ ఆబ్వియస్లీ రెండు చూస్ చేసుకుంటాను నేను. ఒకటే అంటే ఇప్పుడున్న బడ్జెట్ ఎక్కువ కావాలంటే సినిమాకి వెళ్ళిపోతా. యాక్చువల్లీ నాకు ఐ వాంట్ టు డూ విలన్ క్యారెక్టర్స్ ఇన్ సినిమాస్. చూద్దాం. I hope. But even గోరింటాకులో కూడా మీది విలన్ క్యారెక్టర్ కదా, విలన్ టైప్. రౌడీ, బట్ ఐ విల్ చేంజ్ ఇంటూ ఎ గుడ్ మ్యాన్. ఇక్కడ కొంచెం శ్రవంతిలో ఎలా ఉంది మీ క్యారెక్టర్? శ్రవంతిలో ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే పాజిటివ్ గాను బిహేవ్ చేస్తాడు, చాలా నెగటివ్ గా కూడా బిహేవ్ చేస్తాడు. ఒక టార్చర్ పెట్టే సాడిస్ట్ లాగా. ప్రతి సీరియల్ లో మీరు నెగటివ్ షేడ్ ఎంచుకుంటారు కదా, ఎందుకు అలా సెలెక్టివ్ గా? నేను ఎంచుకోవట్లేదు, నన్ను చూసి ఇచ్చేస్తున్నారు. చూస్తే దొంగలాగా ఉన్నాను. సో దే గివింగ్ ఇట్, బట్ ఐఎమ్ లవింగ్ మై క్యారెక్టర్స్. అండ్ కావ్య గారిది మీది పేరు గోరింటాకు అప్పటి నుంచి సెట్ అయింది. సో ఏంటి, నిజంగానే లవ్ ఉందా మీ మధ్యలో? యాక్చువల్లీ నాకు కావ్యకి ఆ పేరు సెట్ అయింది ఎందుకంటే లవ్ ఉంది మా మధ్య కాదు, మాకు జనాల మధ్యలో. సో ఆ లవ్ ఉంది కాబట్టి మనకి అలా ప్రేమిస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆ రేంజ్ లో, ఐ మీన్ వాళ్ళ మనసులో, వాళ్ళ ఇంట్లో ఉంచారు. సో అది వాళ్ళ లవ్ ఉంది, జనాల మధ్యలో లవ్ ఉంది. లేదు మా ఇద్దరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను కావ్యకి జనాలకి ఆ మధ్యలో లవ్ ఉంది. దట్స్ వాట్. నేను నిఖిల్ అని కావ్య నిఖిల్. ఓకే, క్లారిఫికేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా.
ఉండుంటే చెప్పడంలో ఏముందండి. ఓకే. అండ్ ఏ ఈవెంట్స్కి వెళ్ళినా మీ ఇద్దరు డాన్స్ చాలా బాగా చేస్తారు అని ఇప్పటివరకు చాలా మంచి నేమ్ ఉంది. ఈవెన్ మేము కూడా చూస్తూ ఉంటాం ప్రతి ఈవెంట్లో మీ ఇద్దరు పేరు అండ్ డాన్స్ చాలా బాగుంటుంది. సంక్రాంతి ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు? అన్నీ ఇప్పుడే చెప్పేస్తే లీక్ అయిపోదు కదా. సంక్రాంతి చూడాలి, చూసినప్పుడు తెలుస్తుంది. అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుందా ఈ సంక్రాంతిలోనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవన్నీ నేను సీక్రెట్గా పెడతా. మీరు చూడాలి, చూసి మనకు టీఆర్పీ ఇస్తేనే మాకు యూజ్. సో మీరు చూస్తేనే. అండ్ జెమినీలో ఈ సీరియల్ చేస్తున్నారు కదా, కో ఆర్టిస్టులు ఎలా ఉన్నారు? మొత్తం కోఆర్డినేషన్ మొత్తం యాక్చువల్లీ ఇట్స్ మై లక్. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా ఎన్ని సీరియల్స్ ప్రాజెక్ట్స్ చేశానో ఎవ్రీ ప్రొడక్షన్ ఈజ్ అ ఫ్యామిలీ టు మై. ఇప్పుడు దాకా నేను అందరితో టచ్లో ఉంటా, అందరూ కలుస్తూ ఉంటా. లైక్ టీమ్ కోఆర్డినేట్ అన్నాకన్నా ఒక ఫ్యామిలీలో పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వాళ్ళతోనే జరిగింది నిజంగా మనకి. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ. సో ఫ్యామిలీనే. ఇంకా మన కోఆర్డినేషన్ అనేది తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకటైపోయి మళ్ళీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటి వరకు చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మీరు. సో సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆఫర్స్ వస్తాయి, సినిమా ఆఫర్స్. సో ఏమైనా వచ్చినాయి అలాంటి సినిమా ఆఫర్స్? నాకు సోషల్ మీడియా, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ సోషల్ మీడియా. నేను ఒకటే చెప్తా, టాలెంట్ అనేది ఎవరు లాక్కోలేరు. చదువు లాక్కోలేరు, టాలెంట్ అనేది లాక్కోలేరు. బిలీవ్ యువర్ సెల్ఫ్. సోషల్ మీడియా ఇస్ ఎ స్మాల్ స్టేజ్, ఇట్స్ గుడ్ స్టేజ్. బట్ నాకైతే సోషల్ మీడియా నుంచి ఏ ప్రాజెక్టు రాలేదండి. బికాజ్ నేను దానికోసం స్ట్రగుల్. నాట్ ఓన్లీ సోషల్ మీడియా అని చెప్పట్లేదు, బట్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు కదా, జనాలకి మంచి రీచ్ ఉంది, మీరు చాలా ఫేమస్ సోషల్ మీడియాలో. సో అలాగా ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా అని అడుగుతాను. ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్ అన్ని ఇప్పుడు దాకా రాలేదు. ఫ్యూచర్లో చూద్దాం. నేను ఇప్పుడు దాకా అన్ని ఆడిషన్ ఇచ్చే నేను సెలెక్ట్ చేసింది. సో సోషల్ మీడియాలో చూసి మూవీ ఆఫర్స్ అయితే ఇంకా రాలేదు. ఏ హీరోతో విలన్గా చేయాలి అనుకుంటున్నారు? డ్రీమ్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వాళ్ళ లెవెల్లో దే ఆర్ కింగ్. నేను అందరితో చేయాలని ఉంది. మెయిన్లీ ఇద్దరు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్. సూపర్. ఫస్ట్ వచ్చే నేమ్ అదే, పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికి వెళ్ళిన బ్రాండ్ అదేదో అంటే ఆయన్ని నేను చాలాసారి లైవ్లో చూశాను, కానీ దగ్గరికి వెళ్ళడానికి ఒక భయం ఉంటుంది ఏమో. హీస్ కైండ్ ఆఫ్. అండ్ అల్లు అర్జున్ గారికి కలవడం ఇంకా నాకు ఛాన్స్ దొరకలేదు. దొరికితే నేను అడుగుతా. పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది? ఇప్పుడు దాకా లేదు. మీ సీరియల్లో హీరోయిన్ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు చెప్పాలి. చాలా లేజీ అండి, నిద్రపోతూ ఉంటుంది. అండ్ యాక్టివే, బట్ కొంచెం గ్యాప్ ఇట్లా వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. సో నిద్ర అనేది ఆవిడకి, నిద్ర కోసమే షూటింగ్ పిలిచినట్టు ఉంటుంది ఆవిడకి. సో షీఈస్ కైండ్ ఆఫ్ ఎ లేజీ. Say some words about Kavya garu. Beautiful soul, wonderful person, chala kind-hearted. She's very gem of a person. Best memory enti మీ ఇద్దరి? గోరింటాకు. అచ్చా, కాన్వర్సేషన్లో మెమరీస్ ఏమి ఉండవు. బికాస్ వీ కీప్ టాకింగ్ ఎవ్రీడే. కాల్స్లో మాట్లాడతాం, లేదా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. సో అండ్ స్రవంతి సీరియల్లో మీకున్న బెస్ట్ మెమరీ ఏంటి? అంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకొని నవ్వుకునే మెమరీ? ఇప్పుడు దాకా రాలేదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను హెల్పింగ్ యూ. అప్రిషియేషన్స్ ఏమొచ్చినాయి? యాక్చువల్లీ స్రవంతి ఫస్ట్ ఎపిసోడ్ అక్కడి నుంచి ఛానల్ కానీ జనాలు కానీ చాలా పాజిటివ్గా రివ్యూస్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఆ క్యారెక్టర్ని నాకు ఉండే, నేను చేయగలుగుతానా, చేయొచ్చా, అవుతుందా నా వల్ల అని. సో నిజంగా వాళ్ళ ఒక అప్రిసియేషన్ నుంచి ఇంకా బెటర్ చేయాలని ఒక దీంట్లో ఉన్నాను ఇప్పుడు. తెలుగు ఇండస్ట్రీ ఆర్ కన్నడ ఇండస్ట్రీ రెండిట్లో ఏంటి డిఫరెన్స్? లాంగ్వేజ్ ఇస్ ద డిఫరెన్స్. అక్కడ కన్నడ మాట్లాడతారు, ఇక్కడ తెలుగు మాట్లాడతారు, అంతే డిఫరెన్స్. జనాలే అండి. ఎక్కడ వెళ్ళినా గాంధీజీ మారారుగా, ఏ స్టేట్కి వెళ్ళినా ఆధార్ కార్డేగా. సో జనాలు మాట్లాడే మాటలు మాత్రమే డిఫరెన్స్ తప్ప ఇండస్ట్రీ ఆర్ సేమ్. హైదరాబాద్లో ఏంటి ఫేమస్? చార్మినార్. అచ్చా, ఆబ్వియస్లీ బిర్యానీ. బేసికల్లీ కన్నడ వాళ్ళు చాలా మంది తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. సో ఆ ఇండస్ట్రీకి వచ్చిన, తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సీరియల్ మీతో పాటు వర్క్ చేసే వాళ్ళలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, బాగా దగ్గరైన వాళ్ళు? కన్నడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు. కన్నడ వాళ్ళు నాకు ఆల్రెడీ అందరూ నాకు ఫ్రెండ్సే. బట్ నాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అంబాటి, కావ్య, అమర్దీప్, ప్రియాంక, ఇలా చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్కి వెళ్ళారు కదా, మీకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఏమైనా డ్రీమ్ ఉందా? డ్రీమ్ ప్రస్తుతానికి ఇంకా ఏం అనుకోలేదు నేను దాని గురించి. ఇన్ కేస్ ఆఫర్ వస్తే? డిపెండ్స్. నేను ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలనుకున్నానో అది అయిపోతే ఐ మే గో.
అండ్ అమర్దీప్ గారి అండ్ అర్జున్ అంబటి గారిది బిగ్ బాస్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రియాంక? వాళ్ళ స్టేజ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. ఇంక డిపెండ్స్ ఆన్ ఓటింగ్స్ యాక్చువల్లీ, అది వాళ్ళ చేతిలో కూడా లేదు. సో నేను నా ఫ్రెండ్స్కి ఎంతవరకు నాకు ఇచ్చిన ఓట్స్ ఎంతవరకు షేర్ చేయొచ్చు, ఎన్ని మిస్ కాల్స్ ఇవ్వచ్చు, అదైతే నేను ఇచ్చాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ జనాలు కూడా. సో దే ప్లేడ్ గుడ్, ఎవ్రీవన్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో ఫేవరెట్ ఎవరు ముగ్గురులో? ఒక్కరిదే చెప్పాలి. నాగార్జున గారు. ఓ, ముగ్గురులో నేను చెప్పింది ప్రియాంక గారు అండ్ అర్జున్ అంబటి గారు, అమర్దీప్ గారు. ఐ కాంట్ డూ దట్. ఇది ఎలా ఉందంటే అమ్మ కావాలా, నాన్న కావాలా, లేదా మీ అక్క చెల్లెలు కావాలా అన్నట్టు ఉంది ఇది. సో ఐ కాంట్ సే దట్ బికాజ్ 4.5 years జర్నీ ఉంది వాళ్ళతో. ఒక్కరు కావాలంటే ఒక్కొక్క దాంట్లో నాకు ఇంపార్టెంట్. సో ఒక్క విషయంలో నాకు ఇంపార్టెంట్. సో ఐ కాంట్ జడ్జ్ దెమ్, ఐ వోంట్ జడ్జ్ దెమ్. సో ముగ్గురు ఇంపార్టెంట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.